ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరలేడు, కానీ ఒంటె సూది బెజ్జంలో వెళ్ళిపోవద్దు. కానీ ఒంటె సూది బెజ్జంలోనే వెళ్ళిపోద్ది, కానీ పాపం చేసినోడు పరలోక రాజ్యంలో చేరటం కష్టం. ప్రతి ఒక్కరూ పాపం చేయకుండా ఉన్నారని అనుకుంటారు, కానీ ఏదో రకంగా పాపాత్ములైపోతాం. మనం ప్రతిరోజు ప్రార్థించుకుంటూ, దేవుని వాక్యం చదువుకుంటూ, మనం పరీక్షించుకుంటూ ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరగలుగుతాం. మనకు తెలియకుండానే మనం పాపం చేసేస్తాం. అది కూడా రాకుండా ఎల్లప్పుడూ మన దేవుణ్ణి ఆనుకుని దేవుళ్ళు అంటు కట్టబడ్డవాడే పరలోక రాజ్యంలో చేరగలుగుతాడు.